ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసే ఉంటారు కదా. ఈ వ్లాగ్ వచ్చేసరికి నా డెలివరీ వ్లాగ్ అనమాట. సో నాకైతే బేబీ బాయ్ అయితే పుట్టాడు. సో దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మా ఇద్దరికి చాలా స్పెషల్ వ్లాగ్ అనమాట. సో వీడియోని అయితే ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా. అండ్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. సో యాక్చువల్గా అయితే నాది 39 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది నా ప్రెగ్నెన్సీలో. సో మా డాక్టర్ గారు అయితే నాది 39 వీక్స్ కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే నన్ను అడ్మిట్ అయితే అవ్వమని చెప్పారు. ఫిబ్రవరి 13th నైట్ అనమాట. సో కానీ నాకు ఆ రోజు ఎర్లీ మార్నింగే లైట్గా స్పాటింగ్ అయితే కనిపించింది. ఇంకా బ్యాక్ పెయిన్ కూడా స్టార్ట్ అయింది. అది ఎలా ఉందంటే నైట్ ఎర్లీ మార్నింగ్ అయితే స్లోగా స్టార్ట్ అయ్యి టైం గడిచే కొద్దీ హెవీగా అయితే అయిపోయింది. అది కాకుండా లాస్ట్ 5 days నుంచి బ్యాక్ పెయిన్ కూడా ఉంది. అంటే పీరియడ్ వచ్చినప్పుడు ఉంటుంది కదా మనకి, అలా ఉండిందనమాట. ఇంకా ఫ్రీక్వెంట్గా యూరిన్కి అయితే వెళ్ళేదాన్ని. సో ఇవన్నీ చూస్తుంటే లేబర్ సైన్సే అనుకొని ఇంకా ఆ రోజు మార్నింగే ఇంకా ఫిబ్రవరి 13th అనమాట హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయాం మేము. సో అలా హాస్పిటల్కి వెళ్ళంగానే నేను 3-4 centimeters అయితే డైలేట్ అయ్యాను అని లేబర్ రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. సో అక్కడ మళ్ళీ చెక్ చేస్తే 5 centimeters అయితే డైలేట్ అయ్యాను. ఉమ్మనీరు పోయింది, మళ్ళీ బేబీ మెకోనియం పాస్ చేసింది అని అయితే చెప్పారు. సో అలా ఏంటంటే బేబీ స్ట్రెస్లో ఉంటేనే అలా మెకోనియం పాస్ చేసిద్దంట. సో అది మనం ఎక్కువసేపు వెయిట్ చేసేదాకుంటే అది వాళ్ళకి ఇన్ఫెక్షన్ లాగా అయింది. సో నువ్వు నార్మల్ అయితే చేయలేవు, సీసెక్షన్ అయితే బెటర్ అని అయితే చెప్పారు మాకు డాక్టర్ గారు. ఇంకా నేనైతే కన్విన్స్ అవ్వలేదు, షాక్లో ఉన్నాను. అంటే మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదన్నమాట. సో ఎలాగో ఇంకా డాక్టర్ గారు చెప్పిందే వినాలి. సో ఇంకా ఇమీడియట్గా సీసెక్షన్ అయితే చేశారు. వితిన్ ½ an hourలో అయితే డెలివరీ అయిపోయింది. ఇంకా లేబర్ రూమ్ బయట అయితే మా వాళ్ళందరూ ఫుల్ వెయిటింగ్ అనమాట. సో అందరూ హ్యాపీ అయితే అయిపోయారు వాడిని చూసేసి. ఫుల్ 3.6 kgs అయితే పుట్టాడు. మంచిగా ఫుల్ హెయిర్ అయితే ఉంది బాగా. సో మా వాళ్ళందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇంకా తర్వాత నన్ను అయితే రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. సో ఆ రీజన్ వల్ల అయితే నాకు ఇమీడియట్గా సీ సెక్షన్ అయితే చేశారు. సో ఆపరేషన్ జరిగేటప్పుడు కూడా బేబీని బయటికి తీశారు కదా, డాక్టర్ గారు ఫస్ట్ చెప్పారు నీకు బాయ్ పుట్టాడు అని. ఇంకా చెప్పంగానే వాడైతే ఏడవడం స్టార్ట్ చేశాడు. తీయంగానే బయటికి ఫుల్గా బేర్ అని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఎమోషన్ అయితే చెప్పలేము, ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేను. నేనైతే ఫుల్గా ఎమోషనల్ అయితే అయిపోయాను ఆ రోజు. ఏడుస్తున్నాను, ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకైతే తెలియలేదు. సో ఇంకా అలా నన్ను ఇంకా రూమ్కి అయితే షిఫ్ట్ చేశారు. సో నన్ను అలా రూమ్కి షిఫ్ట్ చేసిన తర్వాత బేబీని అయితే నాకైతే ఇవ్వలేదు, ఎన్ఐసీయూలో అయితే పెట్టారు. ఎందుకంటే మెకోనియం పాస్ చేశారు కదా, సో ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందేమోనని 2 days అయితే పెట్టారు. సో ఇదంతా ఒకటైతే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. నాకైతే ఫస్ట్ డే అయితే మిల్క్ అయితే పడలేదు. బేబీకి ఫీడింగ్ ఇవ్వడానికి అయితే నన్ను అయితే పిలిచేవాళ్ళు. ఆ స్టిచెస్ మీదే అలానే నడుచుకుంటూ అయితే వెళ్ళాను. 3rd day అయితే కనీసం ఒక 4 times అయినా కారిడార్ మొత్తం నడుచుంటాను. సో అలా ఇంకా ఫస్ట్ డే అయితే నాకైతే మిల్క్ పడలేదు. తర్వాత సెకండ్ డే ఏంటంటే పడినాయి, కానీ వాడికి తాగడం తెలియట్లేదు. సో 2 రోజులు బాగా కష్టపడ్డాం ఇద్దరం. ఇంకా 3rd day నాకైతే బేబీని ఇచ్చిన తర్వాత కొంచెం అలవాటైతే అప్పుడు మిల్క్ అయితే పడ్డాయి. ఇంకా ఆ రోజు చూసుకోండి, ఆ రోజు నైట్ అంతా నిద్ర లేదు. ఇది స్లీప్లెస్ నైట్స్ అంటారు కదా న్యూ బోర్న్ బేబీస్ ఉంటే. సో అదైతే మాకు క్లారిటీగా అర్థమైంది. సో 3rd day బేబీని అయితే ఇచ్చారు కదా, ఆ రోజు అసలు నిద్రే లేదనమాట. మీరు చూసుంటారు 3 AM 2 AM అని. సో ఎప్పుడు మార్నింగ్ అవుతుందో కూడా అయితే తెలియట్లేదు. సో ఇదన్నమాట సిచ్యువేషన్. సో ఇదైతే కంటిన్యూ అవుతూనే ఉంది. వాడైతే మార్నింగ్ అంతా చక్కగా నిద్రపోయి నైట్ అయితే నిద్రపోకుండా మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. సో దానివల్ల వీడియోస్ అన్నీ డిలే అవుతున్నాయి. ఇంకా నేను కూడా రికవరీ అవ్వాలి కదా. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ కంటిన్యూగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇక్కడ దాకా వీడియోని స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ చాలా హెల్ప్ అవుతుంది నాకు, ఈ న్యూ బోర్న్ ఫేస్ని ఎలా ఫేస్ చేయాలో అనేది. సో ఇది నా డెలివరీ వ్లాగ్. సో నాకైతే మంచి హెల్తీ బేబీ బాయ్ అయితే పుట్టాడు మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల. సో అది వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.